ఇక ఆదిలాబాద్ జిల్లాలో 17.11 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు 14.36 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే 2.75 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించి అల్పాహారం అందించారు. ఇక మహిళలు ఆర్థికంగా రాణించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. తర్వాత జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఇంద్రంబ మోడల్ నిర్మాణానికి మావాల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భూమి పూజ చేశారు. ఇక అక్కడి నుంచి రిమ్స్ కు చేరుకొని ట్రాన్స్జెండర్ క్లినిక్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అందరం కలిసి మీ అందరి సమక్షంలో మరి పబ్లిక్ కావాల్సినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది. ప్రప్రథమంగా రిమ్స్ హాస్పిటల్లో మరి మా మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించబడ్డటువంటి 10 కోట్ల నిధులతోటి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ యొక్క శంకుస్థాపనలు కూడా మనం చేసుకొని రాబోయే అనతి కాలంలోనే తొందరగా డెవలప్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకే మోడల్లో ఇల్లులు కట్టుకుంటే ఖర్చు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండవనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మోడల్ ఇండ్లను కూడా మనం నిర్మించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నింటిని కూడా స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి అవన్నీ కూడా మరి సంబంధిత అధికారుల దగ్గర మంత్రుల దగ్గర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో సాధించాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకొని రాబోయే కాలంలో ఆదిలాబాద్ జిల్లాను మరి అభివృద్ధి పదంలో మరింత ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బిలేటెడ్ హ్యాపీ